మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్. శక్తివంతమైన ఔషధాలు వాడకుండానే దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, సౌమ్యమైనటువంటి ఇంటి ఔషధాలతో దీన్ని ఎలా నియంత్రించవచ్చు, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం భారతదేశం ప్రపంచానికే మధుమేహ రాజధాని కింద మారింది. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఈ చక్కెర వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. ఇది కేవలం వంశపారపర్యంగా వచ్చేటువంటి సమస్య మాత్రమే కాదు, మన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈ మహమ్మారి విస్తరిస్తూ ఉంది. రక్తంలో చక్కెర పెరగటం వల్ల కళ్ళు, కిడ్నీలు, గుండె లాంటి ముఖ్యమైనటువంటి అవయవాలు దెబ్బతింటున్నాయి. అందుకే మందుల కంటే కూడా ఈ సహజ పద్ధతుల ద్వారా దీన్ని ముందు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మన పూర్వీకులు అందించేటటువంటి ఆయుర్వేద వైద్యం ఈ వ్యాధిని ప్రమేహం అని పిలుస్తుంది. శరీరంలో ఉండేటటువంటి కఫదోషం తాలూకు అసమతుల్యత వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం, చేసే వ్యాయామం ద్వారా ఈ దోషాన్ని మళ్ళీ అదుపులోకి తీసుకురావచ్చు. ముఖ్యంగా వంటింట్లో ఉండేటువంటి మూలికలు మన శరీరంలో ఉండేటువంటి అగ్నిని పెంచుతూ రక్తంలో ఉండేటువంటి అధిక చక్కెరని కరిగించడానికి సహాయపడతాయి. షుగర్ లెవెల్స్ని సహజంగా తగ్గించి మందుల పైన ఆధారపడటం, మందుల అవసరాన్ని తగ్గించడమే మన ప్రధాన లక్ష్యం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. దాల్చిన చెక్క, పసుపు, శొంఠి ఈ కాంబినేషన్ వంటింట్లో ఉండేటువంటి ఒక ఇన్సులిన్ గని అని మనం చెప్పొచ్చు. డయాబెటీస్ నియంత్రణలో ఆయుర్వేద చికిత్సలకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ పెరిగింది. ఈ రసాయన మాత్రలు వాడకుండానే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. దీనికోసం దాల్చిన చెక్క, పసుపు, శొంఠి మిశ్రమం ఒక సంజీవనలాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో ఉండేటువంటి సహజ గుణాలు శరీరంలో ఉండేటువంటి కణాలని ఇన్సులిన్కి స్పందించేలాగా చేస్తాయి. దీనివల్ల రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిలు వేగంగా తగ్గుముఖం పడతాయి. అలాగే శొంఠి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మందగించిన ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేసి చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, పసుపులో ఉండేటువంటి ఆ కుర్కుమిన్ శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కాబట్టి ఈ 3 దినుసుల్ని సమానంగా తీసుకొని పొడి చేయాలి. ఈ ప్రత్యేక ఆయుర్వేద పొడిని ప్రతిరోజు కూడా ఉదయం 2 చెంచాల మోతాదుగా తీసుకుంటూ ఉంటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఇది కేవలం చక్కెరని తగ్గించడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలను బయటకు పంపించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తే, దాల్చిన చెక్క కొవ్వుని కరిగిస్తుంది. ఇంకా శొంఠి గ్యాస్ లాంటి సమస్యని నివారిస్తుంది. సొరకాయ రసం, దీని గురించి మరీ చెప్పుకోవాలి. మధుమేహానికి ఒక చక్కని పరిష్కారం అని చెప్పుకోవచ్చు. మధుమేహంతో బాధపడేవాళ్ళు ఉదయాన్నే సొరకాయ రసం తాగటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సొరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలవ చేసే గుణం సొరకాయలో ఉండటం వల్ల మధుమేహం వల్ల వచ్చేటువంటి నీరసం, అలసట తగ్గుతాయి. తాజా సొరకాయని ముక్కలు కోయండి. ఆ ముక్కల నుంచి రసం తీయండి. అరకప్పు మోతాదుగా ఇంటర్నల్గా తీసుకోవాలి. రుచి కోసం దీనికి కొంచెం నిమ్మరసం లేదా అల్లం రసం మీరు యాడ్ చేయొచ్చు. ఈ సహజమైన పానీయం రక్త నాళాన్ని శుభ్రపరిచి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి కిడ్నీ సంబంధిత సమస్యలకు కూడా ఇది ఒక చక్కటి నివారణ కింద పనిచేస్తుంది. అయితే ఈ రసం తయారు చేసే ముందు సొరకాయ చేదుగా లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సొరకాయ చేదుగా ఉంటే మళ్ళీ తల తిరగటం ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే శారీరక శ్రమ, సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. వీటితోటే మంచి ఫలితాలు మీకు వస్తాయి. చక్కెర వ్యాధిని జయించాలంటే కేవలం చిట్కాలు మాత్రమే సరిపోవు. మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. తెల్ల బియ్యం, మైదా, పంచదార, వైట్ పాయిజన్స్ అంటారు, ఇలాంటి పదార్థాలను పూర్తిగా మానేయండి. వీటికి బదులుగా చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటటువంటి కూరగాయలని మీ ఆహారంలో చేర్చుకోండి. పండ్లలో కూడా తీపి తక్కువగా ఉండేటువంటి జామ, నేరేడు లాంటివి మీరు చేర్చుకుంటే మంచిది. ప్రతిరోజు కూడా కనీసం ఒక 30 నిమిషాల పాటు నడవటం లేదా యోగా చేయటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. అన్నిటికీ మించి మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఇది నేరుగా చక్కెర స్థాయిని పెంచేస్తుంది. అందుకే ప్రశాంతంగా ఉండేటట్టుగా నిద్ర, ప్రాణాయామం ఇలాంటివి మీరు డెవలప్ చేసుకోవాలి. మధుమేహం అనేది ఒక శాపం కాదు, కేవలం ఇది మన క్రమశిక్షణ లేని జీవనశైలికి ఒక సంకేతం మాత్రమే. మీ దినచర్యలో మార్పులు చేసుకోవటం ద్వారా ఈ వ్యాధి నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ గ్లూకోమీటర్ లాంటివి ఇంట్లో ఉంటే, లేదా బయట అయినా ల్యాబ్స్లో అయినా రక్త పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండటం అనేది అవసరం. సరే, చాలామంది అడిగేది ఏంటంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఆయుర్వేదంతో అని. దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. నిజానికి ఇవి సురక్షితమైనవి. అయితే ఇండివిజువల్గా మనిషికి దీని డోస్ మారుతూ ఉంటుంది, అనుపానాలు మారుతూ ఉంటాయి. కాబట్టి వైద్య సలహాతో వీటిని వాడటం మంచిది.
నిశామ్లకి చూర్ణం గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఔషధం పసుపు అంటే నిశ, ఆమ్లకి అంటే ఉసిరి మిశ్రమంతో తయారవుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ రెండూ కూడా మేధోహార గుణాలు కలిగి ఉంటాయి. ఇది ప్యాంక్రియాస్ పనితీరుని పెంచుతూ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. సాధారణంగా 5 గ్రాముల పొడిని ఉదయం సాయంత్రం భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మూత్రంలో చక్కెర బయటికి వెళ్ళిపోకుండా అడ్డుకుంటుంది. అలాగే కంటి తరకు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మధుమేహంలో పెద్ద సమస్య నరాల బలహీనత. ఇలాంటప్పుడు వసంత కుసుమాకర రస్ అనేటటువంటి రాజౌషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది అతి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం. దీంట్లో అనేక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ నరాల వ్యవస్థకి సహాయపడుతూ ఉంటాయి. దీర్ఘకాలపు మధుమేహం వల్ల వచ్చేటువంటి నరాల బలహీనత, లైంగిక స్తబ్దత ఇలాంటి సమస్యల్ని ఇది అద్భుతంగా తగ్గిస్తుంది. ఆ పేరులోనే దీని పనితనం మనకు అర్థమవుతుంది. వసంత కుసుమాకరం అంటే మూడువారిన జీవితంలో ఒక వసంతాన్ని తెచ్చేది అని. సాధారణంగా 1 నుంచి 2 మాత్రల్ని తేనె లేదా పాలు అనుపానంతో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. శరీరంలో ఉండేటువంటి సప్త ధాతువుల్ని పోషిస్తూ మందగించిన అవయవాల్ని తిరిగి చురుగ్గా ఇది మారుస్తుంది. చంద్రప్రభావటి అనేది కూడా ఈ డయాబెటీస్లో సాధారణంగా మేము ప్రిస్క్రైబ్ చేసే మంచి మందు. చక్కెర వ్యాధి వల్ల వచ్చేటటువంటి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. మూత్రపిండాలు ఇలాంటి దెబ్బతింటాం. ఇలాంటివి దెబ్బతినకుండా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది మూత్రనాళపు వ్యవస్థని శుద్ధి చేసి మంటను తగ్గిస్తుంది. రోజు 2 మాత్రల చొప్పున నీళ్లతోటి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. ఇది శరీరంలో నుండి అనవసరపు నీటిని బయటికి పంపి వాపులు, ఎడిమా ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే ప్రోస్టేట్ సమస్యలు కూడా నివారిస్తుంది మగవాళ్ళలో. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఖదిర అలాగే కటుక రోహిణి వీటితోటి తయారు చేసుకునేటటువంటి కటకి ఖదిరాది కషాయం. ఇది కటుక రోహిణి, ఖదిర ఇలాంటి అనేక మూలికల తాలూకు మిశ్రమం ఇది. దీన్ని కషాయ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెరని వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే 15 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని సమానంగా నీళ్ళతోటి కలిపి తాగాలి. ఇది రెడీమేడ్గా కషాయ రూపంలో దొరుకుతుంది, లేకపోతే పాదచూర్ణం ఫామ్లో కూడా దొరుకుతుంది. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాల్సి ఉంటుంది, టీ లాగా. ఇది కాలేపు పనితీరుని మెరుగుపరుస్తుంది, ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. చక్కెర వ్యాధి నియంత్రణ అనేది కేవలం మందుల మీద ఆధారపడటం మాత్రమే కాదు. సహజసిద్ధమైనటువంటి ఆహారం, అలాగే క్రమం తప్పని వ్యాయామం, ఆయుర్వేదం మూలికల వాడకం, వీటి ద్వారా ఈ షుగర్ స్థాయిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. పసుపు, దాల్చిన చెక్క, సొరకాయ లాంటి సాదాసీదా పదార్థాలు మన శరీరంలో కలిగించే మార్పులు నిజానికి మందుల కంటే శక్తివంతమైనవి. మన సాంప్రదాయ వైద్యం అందించిన ఈ రహస్యాన్ని పాటించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది. క్రమశిక్షణ కలిగినటువంటి జీవనశైలే మీ మధుమేహానికి అసలైన విరుగుడు. మీ ఆరోగ్యం మీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందని గమనించండి, గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.